కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు టెన్షన్ క్రియేట్ చేశాయి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత వాహనాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అసలు ఈ రభసకు ఘర్షణకు కారణం ఏంటి? వాజ్ ది స్టోరీ. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగాయి. ఆరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు చర్చకు సై అంటే సై అన్నారు. శనివారం శిశుమందిర్ వేదికగా చర్చకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. అయితే చర్చకు అనుమతి లేదని కామారెడ్డి పోలీసులు ప్రకటించారు. చర్చ కోసమంటూ బయలుదేరడానికి ప్రయత్నించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడున్న బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్న కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ తోపులాటలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. కాసేపు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు కామారెడ్డి పట్టణానికి చేరుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సవాళ్ల పర్వం ఇక్కడితో ఆగుతుందో లేక కొనసాగుతుందో చూడాలి.